మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, మోసముతో కూడిన ఈ మనసుల ప్రేమ మధ్య, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, మోసముతో కూడిన ఈ మనసుల ప్రేమ మధ్య, కల్ముషమే లేనిది, కరుణతో నిండినది, కల్ముషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమి తీర్చినది, కన్నీటిని తుడిచినది, కలవరమి తీర్చినది, కన్నీటిని తుడిచినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. సయానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, స్వర్గంతో నిండిన ఈ లోక ప్రేమను వ్యర్థమే కదా ప్రభా. ఈ ప్రేమ మాకు కావాలి. నీ అడుగు జాడల్లో మేము నడవాలి. మమ్మల్ని స్థిరపడే మనసునైనా కలవరపడకుండా నీ తట్టు చూసే కళ్ళు మాకు దాయిచ్చండి. సయానికి వందనాలు. ఈ లోకంలో మా కొరకు జన్మించిన సయానికి వందనాలు తండ్రి. హల్లెలూయా. సయానికి వందనాలు. పరిశుద్ధుడానికి అనేక వందనాలు తండ్రి. హల్లెలూయా. పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, శాపముతో కూడిన ఈ మనసుల ప్రేమ మధ్య, పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, శాపముతో కూడిన ఈ మనసుల ప్రేమ మధ్య, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి, సిలువలో మరణించినది, శిక్షను భరించినది, సిలువలో మరణించినది, శిక్షను భరించినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. అట్టి మమ్మల్ని ఎంతగానో కనికరించి నీ కృపాశని మీదట మమ్మకు చోటిచ్చి ప్రభా, నీ సన్నిధానములు మమ్మల్ని నిలువబెట్టుకుని నీతో కలిసి మేము ఆనందించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి నైనా లోకము నుండి వేరుపరిచి నీ కృపాశని మీద నిలువబెట్టుకుని నీకేమిచ్చినప్పటికీ నీ రుణం తీర్చలేం ప్రభా. ఈ ఉదయకాల సమయందు నిండిన హృదయముతో చాచిన చేతులతో నిన్ను స్తుతిస్తూ ఉన్నా ప్రభు. నేను
దయచేసి మమ్మల్ని కనికరించండి. మా బలహీనతలు నీకు తెలుసు ప్రభనైనా, మా బలహీనతల్లోనే మమ్మల్ని బలపరచండి. నేను మా పరిస్థితులు మీకు తెలుసు ప్రభా. మా పరిస్థితులను మీరు మార్చి లోకము ఎదుట ఒక బలమైనటువంటి సాక్షిగా, బలమైనటువంటి సాక్షులుగా మమ్మల్ని నిలువబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మాకు ఇచ్చిన పరిచర్యను, సంఘాన్ని, సంఘ కుటుంబాలను మరి దీవించండి. నేను గొప్ప సాక్షి సమూహమునైనా ఈ ప్రాంతములు, ఈ ప్రదేశములు, ఈ స్థలములు, ఈ మందిరములు మేఘములు ఆవరించినట్లు మీరు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులు దీవించండి, వృద్ధులను దీవించండి. నైనా ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మరి నైనా మీరే నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నైనా యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహములు మనం నిలబడే యోగ్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎలా ఈ యోగ్యత మనం పొందామంటే, మన పితరులు చేసుకున్న పుణ్యాన్ని బట్టు, మన పితరులు జీవించిన జీవితాన్ని బట్టు, మన పితరులు నడిచిన నడకను బట్టు దేవుడి యోగ్యత ఇవ్వలేదు. కానీ ఆ కృపగల దేవుడు మన మీద కనికరపడ్డాడు. ఏం పడ్డాడు చెప్పండి? కనికరపడి లోకము నుండి మనల్ని వేరుపరుచుకొని ఈ ఉన్నతమైన స్థానాన్ని, అంటే మన పితరులకు దక్కని స్థానం, మన పితరులు అనుభవించలేనటువంటి స్థితి, మన పితరులు జీవితంలో జరిగినటువంటి ఒక ఆనందం, ఒక సంతోషము ఆయన మన జీవితంలో దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఏమాత్రం పోగొట్టుకోకూడదండి. పనులుంటే, పరిస్థితులు బాగోలేకపోవచ్చు, కుటుంబంలో నష్టం జరగవచ్చు, పంటలు బాగా పండుండకపోవచ్చు, కుటుంబంలో ఎవరినైనా మనం కోల్పోయి ఉండొచ్చు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మనం సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. వెనకున్న కీడును మరిచటండి, ముందున్న మేలుల వైపు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. కీడు ఎప్పుడు కూడా వెనక్కి పంపించేయాలి, వెనకాల ఉండాలి, ముందు పెట్టుకోకూడదండి. చాలామంది జీవితాల్లో కీడుని ఏం చేస్తున్నారు? ముందు పెట్టుకుంటున్నారు. కీడును మనం ఏం చేయాలటండి? మర్చిపోవాలి. నష్టాన్ని మర్చిపోవాలి, కష్టాన్ని మర్చిపోవాలి, బాధలను మర్చిపోవాలి. ఎందుకంటే ముందు దేవుడు మేలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందున్న మేలుల కొరకటండి ఓపికతోటండి. మనకు నష్టం జరిగినప్పుడు ఏం కోల్పోతాం? నష్టం జరిగితే ఏం కోల్పోతామండి? ఓపిక కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం, నిరీక్షణను కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. అయితే మనం వాటిని కోల్పోకుండా ఉండటం కోసం దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఓపిక కలిగి. దేనికోసం అంటే ఓపిక కలగాలటండి? మేలుల విషయములో. దేవునికి స్తోత్రం. ముందున్న మేలుల కొరకటండి మనము ఓపికతోటండి పరిగెత్తి ముందుకు కొనసాగాలి. ప్రియ దైవ జనాంగమ, దేవుడు తన మహాకృపను బట్టి మన జీవితంలో ఈ 2024వ సంవత్సరాన్ని కూడా సజావుగా ముగింపుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇక ఉన్నాయి చాలా స్వల్ప సమయం. మరి ఇన్ని నెలలు దేవుడు మనలను ఎంతగానో కాసి కాపాడి మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్న ఆ దేవదేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసండి? దేవుని పిలిచినప్పుడు, లేకపోతే దేవుడు రమ్మన్నప్పుడు మనం ఆయన సన్నిధికి రావటమే కృతజ్ఞత అండి. ఈరోజు ప్రభు యొక్క దినము. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు దినం చెప్తుంది. లోకం ఏమని చెప్తుంది? ఆదివారం ప్రభు దినమని లోకం కూడా చెప్తుందా లేదండి? ఏమండి? ఈ ఆదివారం సెలవు మార్చేద్దాము అని అంటే వేరే మతం వారు కూడా ఒప్పుకోవట్లేదండి. మాకు ఆదివారమే సెలవు కావాలంటున్నారు.
అర్థమవట్లేదండి. మిగిలిన రోజులు సెలవిస్తామన్నాయి ప్రభుత్వం, ఆదివారం తీసేద్దాం అన్నారు. కానీ మిగిలిన మతాల వారు కూడా ఆదివారం సెలవే కావాలి, మిగిలిన రోజు సెలవు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నారు. లేదు చెప్పండి ఏమండి? ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మార్చాలని చూస్తుందండి ఆదివారం సెలవు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనకు అవకాశం ఇచ్చి ఆయన సన్నిధులు గడపడానికి సమయాన్ని ఇస్తుంటే సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తాం. బుద్ధిగల కన్యకలు ఎలాగున్నారు చెప్పాలి. మీరు సిద్ధపడట్లేదంటే మీకు ఏం లేనట్టు. దేవుడు బుద్ధి చెప్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మనం బుద్ధి తెచ్చుకున్నాం అనుకోండి, పెద్ద శ్రమ పడక్కలు. దేవుడు బుద్ధి చెప్పాలనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? కష్టం కలుగజేసి బుద్ధి చెప్తాడమ్మా దేవుడు. తన్ను ప్రేమించు వారినటండి ఆయన దండించి బుద్ధి చెప్తాడట. ఇష్టుడైన కుమారుణ్ణి తండ్రి గద్దించినట్లుగా, త్రోవ తప్పుతున్న బిడ్డను తండ్రి హెచ్చరించినట్లుగా మనల్ని ఏం చేస్తాడటండి? ఆయన బుద్ధి చెప్తాడటండి. ఆయన చేత బుద్ధి చెప్పించుకోవద్దండి, మనమే బుద్ధి తెచ్చుకుందాం. దేవుడు మీకు బుద్ధి కలుగు చేయను గాక, మీ అంతటి మీరే బుద్ధి తెచ్చుకుందరు గాక. దేవునికి స్తోత్రం. మనంతటా మనం బుద్ధి తెచ్చుకున్నాం అనుకోండి, మన బుద్ధి చెప్పక్కర్లేదండి. కడవరి దినాల్లో ఉన్నాం. బుద్ధి జ్ఞానమును కలిగి మీరు ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబులో నక్షత్రము, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరి యాకోబు? ఎవరి యాకోబు? మాట్లాడరేటమ్మా. ఎవరండి యాకోబు? ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనోడా చెప్పండి? మంచోడా చెడ్డోడా? యాకోబు మంచోడా చెడ్డోడా అంటున్నాడు మిమ్మల్ని. మీ పాస్టర్ గారు మంచోరా చెడ్డోరా? ఇప్పుడు కూడా నువ్వు రావట్లేదు. మీ అందరి దృష్టిలో మా పాస్టర్ గారు చెడ్డోరా, ఆయన గురించి మేము ఎలా చెప్తామండి అన్నట్టుగా ఉన్నారు. యాకోబు మంచివాడా చెడ్డవాడా? ఇశ్రాయేలు మంచోడా చెడ్డోడా చెప్పండి. మీరు ఒక్కలేనా ఇక్కడ ఉంటా? అందరూ చెప్పరా? అందరి తరపున మీరే చెప్తారా? అమ్మా, ఇశ్రాయేలు మంచోడా చెడ్డోడా? గట్టిగా చెప్పండి. యాకోబు మంచోడా చెడ్డోడా? మోసగాడు అంటే ఏంటి? చెడ్డోడనే కదా. ఏమండి ఆశీర్వాదం గారు? మోసగాడు అంటే అటు చెడ్డోడా మంచోడా? చెడ్డోడు. ఇక్కడ నక్షత్రము ఎవరిలో ఉదయిస్తుందటండి? యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. అనగా యేసుక్రీస్తు ఎవరిని ఉద్ధరించడానికి భూలోకానికి వచ్చాడండి? చెప్పండి అమ్మా. చెడ్డవారినే కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చునన్న మాట నమ్మదగినది. ఏ మాట అండి? ఏ మాట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునన్న మాట. ఇందాక పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొని 3వ లేఖన భాగముగా రోమిలికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ చదువుబడిన మాటలు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఈ లోకములో ఉన్నవారు యాకోబులా ఇజ్రాయేలా? అందరూ యాకోబులమే కదండి. అందరూ చెడ్డోళ్ళమే కదా. అందరూ పాపం చేస్తున్నారు కదా. అందరిలోనూ మోసం ఉంది కదా. ఏమండి, నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? వాక్యం ఏమని చెప్తుంది? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం. ఒక్కడైనా నీతిమంతుడు కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడటండి. భూమి మీద భక్తి కలిగిన వారు ఒక్కడైనా కలరేమో ఎదురు చూస్తుంటే ఎవరు కనబడట్లేదట. దేవుడు అటండి ఒకసారి ఏం చేసాడట, నేను సృష్టిని చేశాను కదా. పూర్వం ఏం చేసేవారు తెలుసండి? ఆదాముకి
కుమారులు ఎంతమంది కుమారులు చెప్పండి? ఆదాముకి అవ్వమ్మకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. మరి 2 కుమారులే కదా, వీళ్ళకి భార్యలు ఎక్కడి నుంచి వచ్చారండి? అని భూమి మీద సంతానం వృద్ధి అయింది కదా, వీళ్ళకి భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు? నరుల యొక్క కుమారులకి నటండి, దేవుని యొక్క కుమార్తెలకు నట. ఎవరికి? నరుని సంతానానికి, దేవుని సంతానానికి ఏం జరిగిందట? వివాహం జరిగిందటండి. అర్థమైందా? మనుషుని యొక్క సంతానం భూ సంబంధమైంది, దేవుని సంతానం ఏదండి? పర సంబంధమైంది. అంటే దేవుని సంతానానికి ఒక పవర్ ఉంటుంది, భూమి మీదకి వచ్చే పవర్ ఉంటుంది, వెళ్ళే పవర్ ఉంటుంది. దూతలకు వచ్చే పవర్ ఉంటుంది, చెప్పండి, వెళ్ళే పవర్ కూడా ఉంటుందండి. మనకి ఏ పవర్ ఉందండి? ఏ పవరో లేదు మన దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని సంతానం పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు, మనుషులతో సావాసం చేస్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ లేవట్లేదట, పైకి వెళ్ళకపోతున్నారట. దేవుడికి డౌట్ వచ్చింది, ఏంటి నా సంతానం పైకి రావట్లేదు, ఏంటి, ఏం జరిగిందని భూమి మీద చూశాడట. ఎక్కడ చూశాడు? భూమిని చూశాడట. ప్రజలు ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, నా బిడ్డలు బాగున్నారో లేదా? మొన్న ఒక తల్లి అందండి, నా పిల్లలు నా ఇంటికి రావట్లేదు, నేను ఇంకా ఏమైనా సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వాళ్ళు వస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళన్నది. అర్థమైందా? అప్పుడు 6 రోజులు అయింది, వెళ్ళొచ్చి, సరే నీ బిడ్డలు ఇంటికి వచ్చేటట్టు ప్రార్థన చేస్తానులే అమ్మ అని ప్రార్థన చేసి వచ్చాను నేను. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? వినండి, ఎక్కువగా చెప్పను, చాలా పనులు ఉన్నాయి ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకోసం వర్తమానం చెప్పట్లేదండి, లైవ్లో చాలామంది అంటున్నారు, వాళ్ళకి వర్తమానం అందకపోతే వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారండి. పాస్టర్ గారు మీరు ఈరోజు లైవ్ ఇవ్వలేదు ఏంటండి, మీరు చెప్పకపోతే బాగుండు, వాళ్ళ గమ్మును పంపేస్తే బాగుండు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చెప్తున్నాను మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగిన ఒక 4 రోజులకి నేను అడిగాను, అమ్మ ఎక్కడున్నావు? నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను, వస్తాను అని అంటే ఆవిడ అంది, పిల్లగారి ఇంటికి వెళ్ళానండి అంది. నాతో చెప్పిన 4 రోజులు అయిందండి. అమ్మ అంటే బెమారిందండి, ఒకసారి చూడాలనండి. కూతురికి బెమారం లేదండి, ఎవరికి బెమారిందట? అలాగే దేవునికి కూడా తన బిడ్డల మీద ఏమైందటండి? బెమారింది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చేవాళ్ళు రావట్లేదు, ఆగిపోయారు భూమి మీదే అని అక్కడ నుండటండి ఆయన నరుల్ని ఏం చేశాడటండి? పరిశీలన చేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి ఎత్తట్లేదు. చూస్తేనటండి ఎలాగున్నారంటే తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథములు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది అనియు, వారి హృదయములో తలంపులన్నీయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని యెహోవా చూసినప్పుడు అటు సంతాపపడ్డాడట. వీళ్ళ క్రియలు ఏమన్నా మంచిగా చెప్పండి, ఏమండి? క్రియలు మంచి కాకే కదా ఏదేను వనం నుండి వీళ్ళు ఏం చేశాడు చెప్పాలి. ఏదేను వనము నుండి దేవుడు తోసేసాడు కదా, మంచోళ్ళు అయితే అక్కడ ఉంది కదా. ఇప్పుడు కొత్తగా చెడిపోయింది ఏంటంటే దేవుని పిల్లలు కూడా ఇలా ఏం చేశారండి చెప్పండి అమ్మా. అందుకే ప్రభు అంటున్నాడు, చెడ్డోళ్ళతోటి మీరు ఏం చేయొద్దు అంటున్నాడు, సావాసం చేయొద్దు అంటున్నాడు. ఎవరితోటండి? చెడ్డవాళ్ళతో మనం సావాసం చేయకూడదండి.
నువ్వు మందిరానికి వస్తున్నావు అనుకోండి, మందిరానికి వచ్చే వాళ్ళతోటి నువ్వు సావాసం చెయ్యాలి. అది మందిరానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఇర్రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారండి, నెలకొకసారి వచ్చేవాళ్ళు ఉంటారండి. బుధవారం క్రిస్మస్ చాలామంది వస్తారండి. వీళ్ళందరినీ ఎప్పుడోకప్పుడు నువ్వు సన్నిధిలో చూసిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఏదో టైంలో, సంవత్సరంలో, ఏడాదిలో ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళే చాలామంది వస్తారు. వాళ్ళు ఎలాంటి క్రైస్తవులు తెలుసండి, ఎలాంటి విశ్వాసం తెలుసండి? కేవలం పండగకి మాత్రమే వచ్చేటువంటి విశ్వాసులు. మరి కొంతమంది ఉంటారండి, నెలలో మొదటి వారము నెల సన్నిధి అంటారు. నాకేంటో అర్థం అవ్వదండి. మన జీవితాల్లో నెల సన్నిధులు ఉండకూడదండి. మన జీవితంలో ఏ సన్నిధి ఉండాలి? ప్రతి ఆదివారం సన్నిధి ఉండాలి, ప్రతిరోజు సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెల సన్నిధి రాలేదు, మొదటి వారం రాలేదు అని నీకు కష్టం వచ్చి దేవుడు చేయకోకుండా ఉంటే నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమండి, నువ్వు నెలకు ఒకసారి నువ్వు అనుకుంటున్నావు, ఆయన అనుకుంటాడనమాట, ఇంకా నా రోజు రాలేదు కదా, ఈ జీవితంలో నా రోజు రావాలంటే ఏ రోజు రావాలి? నెలలో మొదటి వారం రావాలి. ఈ జీవితంలో ఏమైనా చేయాలంటే ఆ రోజు రాలేదు కదా అని ప్రార్థన చేసినా, నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా దేవుడు వెయిట్ చేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? అండి, నువ్వు బాధలు తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటావు, నీ ఇంట్లో తలుపులు వేసేసుకుంటావు. నువ్వు సావుకోకుండా బ్రతికించాలంటే నిన్ను గూర్చి ఎవరికో మెలకువ చేసి ఆ టయానికి వాడిని ఎక్కడ నడిపించాలి? నీ ఇంటికి నడిపించి తలుపు కొట్టేటట్టు చేయాలి, లేదా నువ్వు చేస్తున్న పని వాడు చూసేటట్టు చేయాలి. అప్పుడే కదా నీ మరణం కొట్టివేయబడుతుంది. చెప్పాలి, అవునా కదా? ఇంకా నా రోజు రాలేదు కదా, నెల సన్నిధి రోజునే వాడికి జీవితంలో కార్యం చేద్దామని దేవుడు ఆగిపోతే ఈలోగా నీ ప్రాణం ఏమైపోద్ది? దేవునికి స్తోత్ర, పైకి పోద్దండి. కనుక ప్రియమైనటువంటి వారు, విశ్వాసితోటి సావాసం చేయాలి. నేను చాలాసార్లు మీకు చెప్తాను, మందిరానికి రాని వాళ్ళు ముఖం చూసినా ఆజ్ఞాత్మిక క్రమం ఏంటండి? పాపం చేసినోడు ముఖం చూస్తే ఏంటండి? చెప్పాలి గట్టిగా. దరిద్రుడు ముఖం చూస్తే ఏమవుతుంది? చచ్చిపోయినోడు ముఖం చూస్తే ఏమవుతుంది? చెప్పండి. ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. మీ మనసులో ఏదో ఉంది, అది ముఖం చూస్తే మనకి అంత కీడండి. ఆశీర్వాదం లేని వారి వైపు మనం చూడం కదండి. మన సావాసం కూడా ఎవరితో ఉండాలి? ఆశీర్వదింపబడిన వారితో ఉండాలి. విశ్వాసితోనే చేయాలి. ఇక్కడ దేవుని పిల్లలు ఎవరితో చేశారు సావాసం? అంటే నరుల సంతానం కదా, నరుల కుమారులతోటి దేవుని కుమార్తె. ఆ మాట స్పష్టంగా ఉంది ఆదికాండంలో. దేవుడు పైనుంచి చూసేటప్పటికి వాళ్ళు చెడిపోవటమే కాకుండా వీళ్ళు కూడా ఏమైపోయారటండి? చెప్పండి. అక్కడ అన్నాడు, నరుల యొక్క హృదయములో ఉన్నటువంటి తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డదని నేను ఎరుగుదును. నరులను చేసినందుకు ఎవరిని పంపాడైనా వీళ్ళు పెళ్లి చేసుకోమని? ఆయన పిల్లలు కదా పంపారు. ఏమండి, వాళ్ళని కలుగ చేసినందుకు దేవుడు సంతాపడ్డా? ఎవరిని కలుగ చేసినందుకు సంతాపడుతున్నాడండి? నరులను పుట్టించినందుకు సంతాపడుతున్నాడండి. అంటే వీళ్ళు చెడిపోయింది కాకుండా వాళ్ళు కూడా ఏం చేశారు? అలాగే సంఘంలో ఒక చెడ్డోడు ఉంటాడు, 10 మంది తీసుకెళ్ళిపోతాడు. అటువంటి చెడ్డోడు రాకపోయినా పర్వాలేదు సంఘానికి, అవునా కదండి? మన ఇంటికి ఒక చెడ్డోడు వచ్చాడు అనుకోండి, మన ఇంటినే దోసేస్తూ ఉంటాడండి. కనుక వాళ్ళకి ఎలాగుండాలి మనం? వాళ్ళు మనకు దూరంగా ఉంటాం కాదండి, మనమే వాళ్ళకి. ముళ్ళకంపకు మీరు ఎలాగుంటారు చెప్పండి? ముళ్ళకంప ఉందనుకోండి, దానికి ఆగిలించుకుంటారా? దానికి దగ్గరికి వెళ్తారా? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భూమి మీద ఈ బంధాల కంటే దేవునితో మన బంధం స్థిరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఈ బంధాలు ఎంత గట్టిగా ఉన్నాయనుకోండి, ఏదో ఒక రోజు నీ బంధాలు ఏమైపోతాయండి? తెగిపోతాయి. కానీ ఆయనతో మనకు ఉన్నటువంటి బంధం చూడండి,
అది మనం బ్రతికున్నా మనతో ఉంటుంది, మనం చనిపోయినా మనతో ఉంటుంది. ఇక్కడ దేవుడు అటండి నరులను చేసినందుకు సంతాపపడి ఆయన చాలా బాధపడ్డాడట. బాధపడి నరులు ఏం చేయటం మొదలెట్టాడండి? శిక్షించటం మొదలుపెట్టాడండి. శిక్షించి ఆయనకి ఏమొచ్చిందండి? ఒక టీచర్కి అయినా పిల్లని కొట్టి ఆడి మీద ఏమవుతుంది? ఇసుకొచ్చేస్తుంది. ఇసుకొచ్చి వీడికి ఏదైనా పరిష్కారం చేయాలి, ఏదో ఒక పరిష్కారం చేయాలని ఆయన ఆలోచిస్తాడు. ఈ నరులు శిక్షించడంలో దేవుడు ఏం చేశాడో తెలుసండి? జలప్రలయాన్ని రప్పించాడు. ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు లయపరిచేశాడు, ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు కాల్చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన సంతాపపడి అన్నాడు, నేను ఇక నోహు దినాల్లో చేసినట్టు చేయడానికి నా మనసు అంగీకరించలేదు, దీనికి ఏదైనా ఒక పరిష్కారం చేయాలని ఆయన ఆలోచించి ఏం చేశాడంటే, నేనే మనుషుల దగ్గరికి నేను వెళ్ళాలి, తృణీకరింపబడిన ఈ ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి అని దేవుడు తానే ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ మహాకృపను బట్టి మరి ఈ ఆరాధనలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు మా మధ్యన ఉండి గంభీరమైనటువంటి వాక్య వర్తమానం మీరు అందించారు, మీరే మాట్లాడారు. అవునైనా ఆనాడు జ్ఞానులలో ఎలాగైతే నువ్వు ఉదయించావు అలాగే మాలో కూడా మీరు ఉదయించండి. వారి జీవితంలో వారి పాపము నుండి ఎలాగైతే పరిశుద్ధతలోకి వచ్చాడు, మేము కూడా పాపము నుండి పరిశుద్ధతలోకి వచ్చినట్లుగా వారు ఎలాగైతే ఘనంగా నిన్ను ఆరాధించారు, ఘనంగా కానుకలు అర్పించారు, అటువంటి స్థితిని మాకు కూడా దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.